వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్. శివ లాంటి సినిమా తర్వాత శివ అసలు కాస్టింగ్ జరిగినప్పుడు అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు. అంటే హ్యాండ్ పిక్డ్ కదా ఆ రోల్ క్యారెక్టర్స్. నేను ఇక్కడ అంటేనమ్మా లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా. శివ కేమ్ ఇన్ 89. అవును, మా పెళ్ళైంది 89. 90 నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది. అవును, ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ సేయింగ్ దట్ ఇక్కడున్న వాళ్ళని యూ ప్రిఫర్ దెమ్ అని. సో నాకు వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక దగ్గర ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఉంటుంది నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని 6 నెలలు ఉన్నాను నేను. సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని నేను ఇక్కడికి రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి. అవును, దాని మీద కాస్త కొద్దిగా అప్పు ఉంది. సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ నన్ను రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసేది. సో నేను షిఫ్ట్ అవ్వలేదు. ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే సామాన్య విషయం కాదు. అందులో అక్కడ నాటుకుపోయి అంతకాలంగా అవన్నీ వదిలేద్దామా, నాటుకుపోవడాలు ఇవన్నీ వదిలేద్దామా. ఒక మామూలు మన ఇందాలు మాట్లాడుకుని ఒక మధ్యతరగతి కుటుంబం ఆర్ లిటిల్ అప్పర్ క్లాస్ దీని మీద అనుకుంటే, అండ్ మధ్యతరగతి అంటే మళ్ళీ మీరు సార్ పేరు తీసుకొస్తారేమో, అందుకని అది కాకుండా దీని నుంచి ఇక్కడ బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. నేను అది చేయలేకపోయానమ్మా. సో ఆ దీంట్లోని నేను ఏమైనా మిస్ అయిపోయి ఉంటాను అది కూడా అలా అనుకుంటా. లెట్ us టేక్ ఇట్ లైక్ దట్. సో ఆ దీంట్లో ఐ మిస్డ్ ఇట్. ఎందుకంటే అప్పటికేమైపోయింది, అప్పటిదాకా నేను పనిచేస్తున్న దర్శకులందరూ వాళ్ళెవ్వరికి డైరెక్షన్ ఛాన్సెస్ రాలేదు. కొత్త క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసారు, న్యూ క్రాప్. సో వాళ్ళందరూ దే వర్ ప్రిఫరింగ్ ఆర్టిస్ట్ హియర్. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సర్కులు తెలిసిన వాళ్ళతో దే వర్ మేకింగ్, అండ్ ఆ సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. సో ద ట్రెండ్ చేంజ్. అది ఆ దీంట్లో నేను ఫిట్ అవ్వలేదు. లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం, పిలిపించండి అన్న పరిస్థితి రాలేదు. దే వర్ సమ్మన్ అదర్స్. శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఆ షూటింగ్. కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ, ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, కెమెరామెన్ గారు కానీ, మా వీ వుడ్ ఆల్ బీ అరౌండ్ 25-26 years యావరేజ్ తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం, వారి కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్. వర్మ గారితో ఎలా ఉండింది సార్ యువర్ జర్నీ? అమ్మా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా, he is a person who believed his consciousness. వారి నమ్మకం అది. he was clear, నాకు ఇది చాలు, ఇది వర్కౌట్ అవుతుందని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనమ్మా. దట్ గట్ ఫీలింగ్తో he was the same. నాకు వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు. ఆ రోజు ఎలాగున్నారు, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్, వర్కౌట్ అవుతుంది. ఇవాళ అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి, ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే, ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు ఇలాగే. సక్సెస్ అయిందా, ఆనందం లేదా. మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా. అది రైటా రాంగా, మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు, ఆయనకి రైట్ రాంగ్ అంటే రైట్ అని చేస్తారు. అవును, ఆ కన్విక్షన్ అన్నది ఇప్పటికీ అదే ఉందమ్మా. దిస్ ఇస్ వాట్ వాజ్ దేర్. ఆ రోజు వారు ఎవరికి తెలియదు. అవును, కొత్త డైరెక్టర్ అందులో ఎవరికి తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా అదే కన్విక్షన్. నో చేంజ్. ఎంతమంది మంచి లెజెండ్స్తో మీరు వర్క్ చేసే అవకాశం వచ్చింది సార్. విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, బాబు గారు, క్రాంతి కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు, యు నేమ్ ఇట్, ఇట్ గోస్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా సార్. వాళ్ళందరిలో మీరు మోస్ట్ కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు సార్? అంటే సెల్ఫిష్గా చెప్పాలంటే ఇట్ విల్ బి మై ఫస్ట్ ఫిలిం సుపలేఖ అండ్ డైరెక్టర్ గారే. బట్ ప్రతి ఒక్కరిలో మీరు అన్నట్టు అందరూ వైవిధ్యమైన డైరెక్టర్లు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి గుడ్. డైరెక్టర్ గారు, గురువు గారు, విశ్వనాథ్ గారు ఉన్నారంటే ఆయన మీరు ఏ సినిమా తీసినా, ఏ సినిమాలో కానీ ఏ పాత్ర అయినా కూడా ఊరికే నిలబడి డైలాగ్ చెప్పరు, ఏదో పని చేస్తూ చెప్తుంటారు. దానివల్ల ఏమైపోతుంది, ఇంట్లో ఉన్న ఫీలింగు, ఇంట్లో పనిచేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తాయి.
అది అక్కడ డైరెక్టర్ జంజాల గారు ఉన్నారంటే ఆయనది ఏంటంటే పని ఇది లేకపోయినా ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది మామూలు డైలాగ్ అయినా ఆ టైమింగ్కి చెప్తే బ్రహ్మాండంగా పండుతుంది. అది అక్కడ నేర్చుకున్నాను. ఇంకా బాపు గారి గురించి అడగక్కర్లేదు. ఫ్రేమింగ్ నాకు తెలిసి నేను ఇప్పటిదాకా చాలా అందంగా కనిపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మంత్రి గారి వెంకడే. బికాస్ హిస్ ఫ్రేమింగ్ సో బ్యూటిఫుల్. క్రాంతి కుమార్ గారు ఆయనంటే హీ వాజ్ ఆల్రెడీ ఎ వెరీ ఫార్ అహెడ్ థింకింగ్ డైరెక్టర్ ఆ రోజుల్లోనే. సో కొత్త థాట్స్. అందుకనే మీరు ఆయన దగ్గర నుంచి మన లైక్ సుహాసిని గారు మేము చేసిన సినిమా వచ్చింది సూపర్, తల్లికి తండ్రికి పెళ్లి చేసే సినిమా, దట్ వాజ్ థింగ్. దెన్ కమ్స్ వంశీ గారు, ప్యూర్ 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 గోదావరి నేటివిటీ మ్యూజికల్. ఆయనకి ఏ షార్ట్ తీసినా డైలాగ్ చెప్పినా మ్యూజికల్ ఆ మ్యూజికల్గా ఉండాలి. ఆయనకి ఇళయరాజా గారు, ఆయన ఎన్నో సందర్భాలు సుధా తగ ఇలా అలా పరిగెట్టుంటా, నువ్వు ఇలా పరిగెట్టుకు వచ్చేకదు, ఇప్పుడు దీనికి రాజాగారు ఇలా ఇస్తారు. మీరు ఆశ్చర్యపోతారమ్మా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వేవ్ లెంత్ ఏమిటి అన్నది నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. రాజా సార్ అండ్ వంశీ గారు. చెప్పండి ఇద్దరు అసలు ఈయన ఇలా చెప్పేవారు సెట్లోని. మనకి ఏదో ఓకే అని ఏదో అనుకో అలాగేనా అండి ఓపెన్గా చెప్పారు. ఒక సందర్భంలో సార్ ఎందుకో ఫోన్ చేశారు, నేను రావచ్చా నైట్ అని. రండి సార్ అన్నాను. ఆయనతో పాటు ఇంకో ఎవరో మ్యూజిషియన్ వస్తారండి. సార్ నో ప్రాబ్లం ప్లీజ్ కమ్మండి. నేనేమైనా తీసుకురావాలా వచ్చారు. కూర్చొని మాట్లాడతా ఆ మాట ఈ మాట మాట్లాడతా. ఎందుకో తెలిసి తెలియకుండా అటు ఇటు 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 వంశీ గారు రాజా గారు టాపిక్ వచ్చింది. వెంటనే ఆ మ్యూజిషియన్ అన్నారు, వంశీ గారి పేరు చెప్తుంటే, సార్ ఇవాళ మేము ఒక ఏదో చిన్నది అయినా కంపోజింగ్ దీంట్లో ఏదో ఇచ్చేసారండి, చేసిన తర్వాత అది మార్చని చెప్పి అది నోట్ చేసి పెట్టుకోండి, వంశీ ఏదో సినిమా తీస్తున్నాడు, ఎక్కడో ఒకటి బీజిఎంకి దేనికో పనికొస్తుంది అన్నారండి. నేను అలా ఉండి బ్లాంక్ అయిపోయాను. సడన్గా సార్ ఏమైపోయాయి, లేదు సార్ ఇప్పుడు సార్ ఈ మాట అంటున్నారు, రాజా గారు ఇలా కంపోజ్ చేసి ఇది ఉంచండి, ఇది ఇప్పుడు వాడద్దు, వంశీ గారు ఏదో డైరెక్ట్ చేస్తే దానికి ఎక్కడైనా బీజిఎంలోనో లేకపోతే ఏదో షార్ట్లో వాడదామని. ఆయన నాకు ఒక సందర్భంలో సుధాకర్ నువ్వు ఇలా పరిగెట్టుకుంటురా అని చెప్పి పరిగెట్టుకిచ్చి దీనికి ఈ మ్యూజిక్ ఇస్తారన్న. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. దట్ ఈస్ వై వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మ్యూజిక్, వాళ్ళ సినిమాల్లో వచ్చిన మ్యూజిక్ సో బ్యూటిఫుల్. ఈయనేమిటి, ఈయన టేస్ట్ ఏమిటి అనేది రాజాగారికి తెలుసు. రాజాగారు నేను తీసిన దానికి రాజాగారు నాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారనేది ఈయనకి తెలుసు. అవును, ఆయన ఎన్ని సందర్భాల్లోనూ చెప్పేవారు, ఇది ఈ సీన్ ఇలా ఫ్లాట్గా ఉందని అనుకుంటున్నావు కదా, రాజాగారు దీనికి ఇచ్చేస్తారు, దిల్ మేక్ ఇట్ టు సూపర్ సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ అని. ఆయన ఏమన్నట ఏదో తీసుకుని వస్తాడు, దానికి ఇవన్నీ బాగా పనికొస్తాయి మనకి అని. ఆయన దోస్తీ కూడా ఉంది కదా సార్, చాలా మామూలు దోస్తీ కాదు. అది ఇవి ఏంటంటేనమ్మా, ఇవి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం అనుకుంటామమ్మా, ప్రకృతి అంటామా, ప్రకృతి అంటే మన లేటెస్ట్ ప్రకృతి అంటే మామూలుగా ఇది సృష్టి, భగవంతుడు ఆ వేవ్ లెంత్ క్రియేట్ చేశాడు కదా, అంతే కదా సార్. ఆ వేవ్ లెంత్ అన్నది ఎంత ఇంపార్టెంట్. ఎక్కడో ఈయన రాజమండ్రిలో షూటింగ్ చేసి అజయ్ గారు ఎక్కడో మెడ్రాస్లో ఉంటే ఇక్కడ నీకు ఈ షాట్కి ఈ మ్యూజిక్ ఇలాంటిది ఇస్తారు అని చెప్పి ఈయనని ఆయన అక్కడ కంపోజ్ చేస్తూ ఏదో చేసుకుని వస్తాడులే ఇది పనికొస్తుందని ఆయన అవి వింటూ ఉంటే మాత్రం దట్స్ సో బ్యూటిఫుల్. ఇవాళ అవి మిస్ అయిపోతున్నాం. ఇలాంటి విషయాలు వినడానికి ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు, అసలు తీరికే లేదు సార్, అసలు దొరకట్లేదు. అదొక్కటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ రోజు మొన్న కూడా ఎవరు ఈ మధ్యన ఎప్పుడు చెప్తున్నారు, ఏదో సార్ ప్రస్తావన ఏదో వచ్చి ఆయన అంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఫస్ట్ అప్పుడు లైవ్ రికార్డింగ్ కనుక అందరు మ్యూజిషియన్స్ అందరినీ పలకరించి మాట్లాడి వచ్చి నేర్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా అనేవారు, అది మిస్ అయిపోతున్నానండి, ఏదో వెళ్తున్నాను, ఏదో రూమ్లోకి వెళ్తున్నా పాడుతున్నా వెళ్ళిపోతాను, ఎవరు కనిపించట్లేదు, వి మిస్ దట్ అండి అని. సో అందుకని బయట ఎప్పుడైనా ఎవరైనా కలిశారంటే గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు, ఏ పెళ్ళిళ్ళలోనో వాటిలోనో.
ఇప్పుడు అసలు ఆ వాతావరణాలే మారిపోయాయి సార్. మిస్ అయిపోతుంది. ఈవెన్ షూటింగ్లో కూడా ఇదివరకు ఏంటంటే షూటింగ్ స్పాట్ కూడా ఎక్కడ ఉన్నా ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందే అందరం కూర్చునేవాడు. వి యూస్ టు హ్యావ్ లంచ్. ఇప్పుడేంటి ఈచ్ వన్ కట్ అనేసరికి ఎవరు క్యారవాన్ వాళ్ళకి క్యారవాన్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ I అన్ను, think అదే ఇట్స్ అ కంఫర్ట్. దాంతోపాటు ఏమైపోయిందంటే బహుశా నేను ఎక్కువ ఎలా ఆలోచిస్తానంటే ఈ మొబైల్స్ అని వచ్చిన తర్వాత దట్ ఈస్ టేకెన్ యూ టు ప్రైవసీ. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వరల్డ్. సో దాంతో ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ కట్ ఆఫ్, ఎవరు లోకంలో వాళ్ళు